వెల్కమ్ టు వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ వసుదైక కుటుంబం. తమిళనాడులోని తమిళ భాషలో కవిరాజుగా ప్రసిద్ధి చెందిన కన్నదాసన్ గారు చెప్పిన గొప్ప మాటలు, అక్షర సత్యాలు మీ ముందుకు ఈరోజు తీసుకొస్తున్నాను. అర్థవంతమైన హిందూ మతం నేను హిందువుగా ఉండడానికి ఇష్టపడడానికి కారణాలు అని చెప్పి ఆయన కొన్ని కారణాలు చెప్పడం, నిజంగా ఇలాంటి గొప్ప విషయాలు ఆయన తెలియపరచడం. ఏంటా గొప్ప విషయాలు? భగవంతుడు లేడని చెప్పినా మన హిందూ మతం మతద్రోహిగా పరిగణించని ధర్మం మంది. అదే మన హిందూ ధర్మం. రోజుకి ఇన్నిసార్లు, వారానికి ఇన్నిసార్లు, నెలకి ఇన్నిసార్లు మీరు తప్పనిసరిగా గుడికి వెళ్ళాలి లేదా ప్రార్థనా మందిరాలకు రావాలి, కంపల్సరిగా మీరు వచ్చి మీరు మీ పూజలు చేయాలి ఇక్కడ అన్ని నిబంధనలు పెట్టని ధర్మం ఏదైనా ఉందంటే అది మన హిందూ ధర్మం. కాశీకో లేక రామేశ్వరానికో తప్పనిసరిగా ఒక్కసారి వెళ్ళి తీరాలనే నిబంధనలు పెట్టని ధర్మం హిందూ ధర్మం. హిందూ మత గ్రంథాల ప్రకారమే జీవనాన్ని కొనసాగించాలనే నిబంధనలు ఏవి పెట్టని ధర్మం మన హిందూ ధర్మం. హిందూ మతానికి ప్రత్యేకమైన మత పెద్ద అంటూ ఎవ్వరూ ఉండరు. చాలామంది మనకి గురువులు ఉంటారు, కానీ ఈయనే హెడ్ అని ఎవరిని పెట్టం మనం. అలాంటి మతం మన హిందూ మతం. సన్యాసులు, స్వామీజీలు, మఠాధిపతులు తప్పు చేసినా నిలదీసే, ప్రశ్నించే ధైర్యం ఒక్క హిందూ మతంలోనే ఉంది. హిందువులు ఈ క్రింద వాటిని కూడా భగవత్ స్వరూపాలుగా ఆరాధిస్తారు. ఏ మతము కూడా ఓన్లీ వాళ్ళ దేవుడే గ్రేట్ అంటారు, కానీ వృక్షాలు దైవ స్వరూపాలే అని చెప్పిన మతం హిందూ మతం. రాళ్ళు రప్పలు కూడా దైవ స్వరూపులే అని చెప్పిన మతం హిందూ మతం. నీరు, ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం నీరు గంగా నది, గంగా, గోదావరి, కావేరి, ఏ నది తీసుకోండి, మనం పుష్కరాల పేరుట ఆ నదికి పూజిస్తాం. మనం తాగే జీవనాధారం, వ్యవసాయానికి, తాగునీటికి ఉపయోగపడే నీరుని, గంగను మనం దైవ స్వరూపంగా చూస్తాం. ఏ మతమైనా చూస్తుందా? చూడదు. గాలి కూడా దైవ స్వరూపమే అంటాం. వానరాలు, కోతులను కూడా దైవ స్వరూపులుగా చూడగల మనస్తత్వం మన హిందూ మనస్తత్వం. ఈవెన్ కుక్కలు భైరవుడు అని దైవ స్వరూపాలే. పందులు, వారాహం కూడా దైవ స్వరూపమే. ఈవెన్ ఎలక కూడా, అందరికి కీడు చేస్తున్న ఎలకను కూడా మనం దైవ స్వరూపంగా చూస్తాము. అన్నిటినీ దైవ స్వరూపమే చూసే, నేను దైవ స్వరూపమే, నువ్వు దైవ స్వరూపం, ప్రతి మనిషిలోనూ దైవ స్వరూపం చూసే మతం ఏమైనా ఉంది అంటే అది హిందూ మతం. కంటికి కనిపించేవన్నీ దైవ స్వరూపాలే అని మన హిందూ మతం చెప్పడం. చతుర్వేదాలు, 4 ఉపవేదాలు, 2 ఇతిహాసాలు, 18 పురాణాలు, 18 ఉప పురాణాలు, 6 శాస్త్రాలు, 18 స్మృతులతో పాటు 1200 పైగా ధార్మిక గ్రంథాలు గల సువిశాల ధర్మం మన హిందూ ధర్మం. మన ధార్మిక గ్రంథాలు మనకు బోధించే విశిష్ట ధర్మాలు ఏంటి? కర్మల గురించి తెలియాలంటే వేదాలు చదవాలి. సమస్త జ్ఞానం పొందాలంటే ఉపనిషత్తులు చదవాలి. పరశ్రీ వ్యామోహం పోవాలంటే రామాయణం చదవాలి. రాముడు ఒక ఆదర్శ పురుషుడని మనం చెప్పుకుంటాం. రాజ్యకాంక్ష, పదవీ వ్యామోహం పోవాలంటే మహాభారతం చదవాలి. భగవంతుని తత్వం తెలియాలంటే భాగవతం చదవాలి. చక్కటి పరిపాలన అందించాలంటే కౌటల్యుని అర్థశాస్త్రం చదవాలి. అన్యోన్య దాంపత్యానికి వాత్సాయన కామశాస్త్రం చదవాలి. చక్కటి ఆరోగ్యానికి ఆయుర్వేదం చదవాలి. మేధస్సుకు వేద గణితం చదవాలి. శారీరకంగా ఆరోగ్యానికి మరియు శారీరక సౌష్ఠవానికి పతంజలి యోగా శాస్త్రం చదవాలి. భవన నిర్మాణాలకు వాస్తు శాస్త్రం చదవాలి. గృహ నక్షత్రాల గురించి తెలుసుకోవడానికి ఖగోళ శాస్త్రాన్ని చదవాలి. ఎవ్వరిని ఏమీ బలవంతంగా మతం మనం మార్పించే ప్రయత్నం కూడా చేయని ధర్మం ఏమైనా ఉందే అంటే అది హిందూ ధర్మం. ఆహార అలవాట్లో కూడా ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు ఉండవచ్చు. ప్రపంచంలో శాకాహారం, మాంసాహారం, ఈ రెండిట్లో ఎవరికి నచ్చిన ఆహార పద్ధతులను వారు పాటించవచ్చు మన ధర్మంలో, మన హిందూ ధర్మంలో. అంతేకాదు అన్నం పరబ్రహ్మ స్వరూపిణి, అన్నాన్ని మనం వేస్ట్ చేయకూడదు అని మనం అన్నం తిన్నప్పుడు రైతును కూడా కొలిచే మతం మన హిందూ మతం. హిందూ ధర్మం అంటే అన్ని మతాలను, అన్ని ధర్మాలను సమానంగా పరిగణిస్తుంది. మోక్షానికి దారి చూపించే ధర్మం హిందూ ధర్మం. అన్ని మతాలను గౌరవించే ధర్మం హిందూ ధర్మం. ఏ విధమైన మతాల్ని పరమత దూషణ చెయ్యని ధర్మం హిందూ ధర్మం. హిందువులుగా జన్మించాం, హిందువులుగా జీవిద్దాం, హిందువుగా మరణిద్దాం. ఇంతకంటే మించిన మతం ఉందా మనకి? జై హింద్, జై భారత్. ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ వసుదైక కుటుంబం. వెల్కమ్ టు వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ వసుదైక కుటుంబం.